ప్రకృతి మరోసారి తన ప్రతాపాన్ని చూపించింది. ఈ రోజు ఉదయం సరిగ్గా 5 గంటల 59 నిమిషాల సమయంలో మణిపూర్ రాష్ట్రంలోని కామ్జాంగ్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ధృవీకరించింది. ఈ భూకంపం భూ ఉపరితలానికి దాదాపుగా 62 కిలోమీటర్ల లోతులో చోటు చేసుకుంది. దీని ప్రభావం కేవలం మణిపూర్కే పరిమితం కాలేదు. పొరుగునే ఉన్న అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. చాలా మంది నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంచాలు కదలడం, కిటికీలు శబ్దం చేయడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మణిపూర్లోని ఇంఫాల్, ఉక్రుల్, అస్సాంలోని గౌహతి వంటి నగరాల్లో ప్రకంపనలు తీవ్రంగా ఉండడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాల కోసం రోడ్ల మీదకు చేరుకున్నారు. అదృష్టవశాత్తు ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు. కానీ ఈ ప్రాంతం భూకంప జోన్ 5లో ఉండడం వల్ల అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. రాబోయే గంటల్లో ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. బలహీనంగా ఉన్న భవనాలకు దూరంగా ఉండాలని సూచించింది. అయితే ఈశాన్య భారతం పదే పదే భూకంపాలకు గురి కావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఈ నెలలో భూమి కంపించడం ఇది రెండవసారి. ఏప్రిల్ 7వ తేదీన కూడా 4.3 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు కొద్ది రోజుల వ్యవధిలోనే భారీ భూకంపం సంభవించడంతో భౌగోళిక మార్పులపై నిపుణులు చర్చిస్తున్నారు. జపాన్లో సునామీ హెచ్చరికలు ఉన్న తరుణంలోనే ఇక్కడ కూడా భూమి కంపించడం ప్రజలను మరింత భయపెడుతోంది. అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. ఎటువంటి అత్యవసర పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది.